నాగేంద్ర గారు నిన్న సిద్ధం సభ చూశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడేప్పుడు ఎక్కడ కూడా బీజేపీని కనీసం తమలపాకుతో కూడా కొట్టలేదు. చూసారా? ఎక్కడా బీజేపీ ప్రస్తావన. మొట్టమొదట వాసుదేవన్ గారికి 99 వీక్షకులకు ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్. ఇప్పుడు ఏంటంటే సార్, ఇది ఇప్పుడు రాజకీయము మేము ఎవరిని లెక్క చేయము, మేము పులులము సింహాలము అంటారు. ప్రతిపక్ష నేతలను ఫోటోలు వ్యంగ్య ఫోటోలు పెట్టి ఈవెన్ సిపిఐ ఆయనది కూడా పెట్టి కొట్టించారు. మరి ఇప్పుడు ప్రతిపక్ష కూటమిలో ఇంకొక ఆయన లేడింది, అదే మోడీ అమిత్ షా ఫోటోలు పెట్టి కూడా కొట్టుండొచ్చు కదా. మరి ఎందుకు పేరు పలికేదానికే పోసుకుంటున్నారు? మళ్ళీ మేము సింహాలము పులులము అని పొత్తుల మీద చెప్తారు. అంటే ప్రతిసారి చెప్పాల్సిందో వాళ్ళ అవకాశం కోసం. ఇందాక సార్ కూడా చెప్పాడు, అంటే పొత్తులు అనేది వాళ్ళు ఎలా ముందుకెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారని. 2004లో మళ్ళీ చెప్తున్నాము, ఇలా నాయనేమో సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ అన్నిటితో పొత్తు పెట్టినాడు. ఆయన సింహం కాదా అప్పుడు? రెండోది బీజేపీ అమిత్ షా తర్వాత వీళ్ళిద్దరు వ్యంగ్య ఫోటోలు పెట్టి ఎందుకు నిన్న కొట్లే? కనీసం బీజేపీ పేరు పలకడానికి భయపడుతున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఏం బీజేపీ వస్తే మాకు భయమా అని కూడా అనలేకపోతున్నాడు. కనీసం పోతే పోనీ మన లోకల్గా ఈ ప్యానలిస్టులు మాట్లాడినా ఏమొస్తే మాకేం భయము, బీజేపీకి నోటా తక్కువ ఉంటుంది. ఈ మధ్య 2-3 రోజులు ప్యానలిస్టులు మాట్లాడారు. వాళ్ళ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం ఆయన నిజంగా ఆయన ఏముందో మరి. మళ్ళీ పెద్ద ఇందాక సార్ ఒక పెద్ద పదం వాడినాడు, అదేదో ఇగ్నోర్ చేయడం అని. మీరు ఇగ్నోర్ చేయకపోతే వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తారనే పరిస్థితి ఉంది. అంటే సిద్ధం అనే చొక్క కాదు, చాప దిండు మడుచుకొని పోవాల్సింది వస్తుంది పోయే కాడికి అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు బయట ప్రతి చోట ఎందుకు ఆయన మాట్లాడి చూడమనండి, లేదా మోడీ వీళ్ళ ఫోటో పెట్టి చూడమనండి అని చెప్పి. సార్ ఇదేంటంటే అనాలిసిస్ ప్రాక్టికల్ గా యాక్టివ్ గా ఉంటుంది. 2017లో ఎవరైతే వాళ్ళ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడో, హలో సార్ వినిపిస్తుంది చెప్పండి. ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ఓపెన్ గా చెప్పినాడు. అంటే ఇప్పుడు ఆయన నాకేదో నా సౌండ్ నాకే వస్తాను, టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఆయన ఏం చెప్పాడంటే 2017లో నేను నంద్యాల బై ఎలక్షన్ పోయినప్పుడు మనం గెలుస్తామని 100%తో ఉన్నాము. ఆ టైంలో ఓడిపోయాము. ఆ టైంలో 2019 ఎలక్షన్లకు మనం ఎవరితో పొత్తులు పోతే బాగుంటుందని చెప్పి విపరీతమైన డిస్కస్ చేసినారన్నాడు. అంటే గెలిచినారా వచ్చినారా అని కాదు. ఇప్పుడేమంటారు, అదంతా ప్రశాంత్ కిషోర్ చెప్పింది తప్పు అంటారు. ఆ పొత్తేమో టీషర్ట్ వేసుకుని ఆయన భుజానికి వస్తే ఇతని భుజాల మీద చెయ్యేసి ఈ భుజాల మీదే మన గెలుపు బాధ్యత కూడా మీకు వ్యూహం ఉంది అర్థం చేసుకోండి అని అందరికీ పరిచయం చేసినాడు. ఇట్లాంటి మనం చూస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు ఈ సభలన్నీ ఏం చేయవు సార్. ఇప్పుడు నిన్న తేట తెల్లం అయిపోయింది. ఆ గ్రీన్ మ్యాట్లు వేసి ఆ జనాన్నంతా చూపించి ఆడెవరితో డ్రోన్ ఆడిపోయి డ్రోన్ వేరే వాళ్ళది ఎవరు చెప్తుందండి? మరి విలేకరులకు మా సభకు జర్నలిజాన్ని మీరేందండి కంట్రోల్ చేసేది? ఆడ ఏ పేపర్ అయితే వాడు వస్తాడు తీసుకొని పోతాడు. విలేకరులు ఎవరైనా రావాలనుకుంటే మా సభకు రావద్దని విలేకరులకు నోటీసులు ఇచ్చినారు. ఇది నిజమా కాదు కనుక్కోండి. విలేకరులకు జర్నలిస్టులకు అంటే సాక్షి విలేకరులు తప్ప ఇంకెవరు రావద్దు అంటే ఎందుకని? వస్తే ఆడ ఏం జరుగుతుందో తెలుస్తుందనో ఏమో తెలియదు. ఈ గ్రీన్ మ్యాట్లు అట్టే ఉండ ఇంత జనం ఎట్ట చూపించినారు అనుకుంటారో ఏమో తెలియదు. తర్వాత ఇంకొక విషయం, స్ట్రైట్ గా బీజేపీతో 2014లో ఈ ముగ్గురే కలిసి వచ్చి మాటలు చెప్పినారు అన్నాడు సీఎం గారు. ఓకే, ఏమైంది? ఈ ముగ్గురు కలిసి వచ్చి మీకు మాటలు చెప్తున్నారు, దయచేసి నా మాట వినండి అన్నప్పుడు మీ మాట వినలా ప్రజలు 100%. దాని తర్వాత ఒక్క ఛాన్స్ అంటే మీ మాట విన్నారు. మరి ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చినారు, రేపు పొద్దున్న మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి అని చెప్తున్నాం. నేనైతే ఒకటి స్ట్రైట్ గా అడుగుతున్నా. అంటే ఇప్పుడు బీజేపీ రాకుండా చేయడానికి ఈయన యావత్తు ట్రై చేసి ఢిల్లీలో ఈయన పార్టీ తొక్కని గడపలేదు, ఈయన కల్పించని క్యాండిడేట్ లేడు. ఇది వాస్తవం. మనం అడిగితే మాకు సంబంధం లేదు, బీజేపీ కాకుంటే ఇంకొక పార్టీ రానిలే, మాకేమి బీఆర్ఎస్ రాని మాకేమి అంటారు. అంతేగాని 100% ఆ కూటమిలో చేరకుండా ఉండడానికి 100% వీళ్ళు ట్రై చేసినారు. కానీ వాళ్ళు కూడా ఈయన సర్వే చేయించుకున్నట్టే ఆయన ఒక సర్వే చేయించుకున్నాడు. వాళ్ళకు అవసరమే రేపు. ఆ సర్వే ప్రకారమే వాళ్ళు పోయినారు. అందులో బలమైన ఇప్పుడు ఈ ఆఫ్టర్ ఏమంటారు దాన్ని
టీడీపీ తర్వాత ఎక్కువ మంది నాయకులు కొంతమంది ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ కూడా సొంత పార్టీలో కూర్చొని ఉంటారు. రేపు పొద్దునే సర్వైవల్ కావాలంటే వీళ్ళందరూ ఎంపీలు కావాలి. ఎంపీలు కావాలన్నప్పుడు ఇక్కడ మనం ఈ రెండు పార్టీలతో కలిసి ముందుకెళ్ళాలి. ఇవన్నీ నిజాలు సార్ వాసుదేవన్ గారు, ఇవి నిజాలే మాట్లాడతాం మేము. ఈ సర్వైవల్లో వాళ్ళు అసెంబ్లీ మాకు ఎంపీ సీట్లే ఎక్కువ తీసుకున్నారు. వాళ్ళు 6 ఎంపీ స్థానాలు. మీరు ఇంత ఒక మాట అన్నారు మీ ఇంట్రోలో, కాదు వీళ్ళు అంత పెద్ద పార్టీ కదా బీజేపీ, మరి 6 తీసుకున్నారు ఏంటి అంటే, సరే ఎక్కడైనా సరే వాళ్ళ ఉన్న ఓటు శాతంతో కొలుస్తున్నారా లేదా? ఇప్పుడు మీకు ఉండేది 6.7 అని మమ్మల్ని అట్లా ఓటు శాతంతోనే కొలుస్తున్నారు. అయినా కానీ 6 ఎంపీలు ఇచ్చి ఎందుకు మనందరం కలిసి ఈ మనం ఏదైతే ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలనుకున్నామో, ఇతను ఇంటికి పంపించాలనుకున్నామో, దాంట్లో ఖచ్చితంగా మీకు భాగస్వామి కావాలి. దట్టు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మొదటి నుంచి చెప్తున్నాడు, డే 1 నుంచి. అంటే మేము